అయిన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. సో దేవుడు చెప్తున్నాడు, నిజానికి న్యాయబద్ధంగా మీరు లయమైపోవాలి. మీరు అసలు ఈ భూమి మీద ఉండకూడదు. కానీ నన్ను బట్టి నేను మార్పు లేని వాడను గనుక మీరు ఇంకా బ్రతుకున్నారు, మీ దేశం ఇంకా అట్లా ఉన్నది అని ఆయన చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళకి చాలా పెద్ద ప్రశ్న వస్తుంది, ఇదేంటి మేము సమూలంగా నాశనం అయ్యేటువంటి విధానంలో చేసిన తప్పేంటి అని వాళ్ళు అనుకోవచ్చు. వెంటనే ఆయనే అంటున్నాడు 7వ వచనంలో, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక త్రోసివేసితిరి. మీరు ఎప్పుడు నిబంధన ఇవేమి కూడా పట్టించుకోవట్లే, నా ఆజ్ఞలను నా కట్టడలను మీరు గైకొనడంలే. నా ఆజ్ఞలను కట్టడలను గైకొనకపోతే మిమ్మల్ని సమూల నాశనం చెయ్యాలి చట్టబద్ధంగా. కానీ నన్ను బట్టి నేను మార్పు లేని వాడను కనుక మీ విషయంలో నేను ఓర్చుకుంటూ ఉన్నాను అని అంటే దేవుడు ఈ ప్యాసేజ్లో మాట్లాడేటువంటి విషయము చాలా తీవ్రమైనటువంటి విషయము. ఈ దేవుడు వారి మీద మోపుతున్నటువంటి నేరం ఎంత భయంకరమైనది అంటే, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నటువంటి పని వలన వాళ్ళు లయమైపోవాలి, లేకపోతే వాళ్ళు చేస్తున్న పని ద్వారా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా వాళ్ళు తమ్మును తాము ఈ యొక్క భూమి మీద నుండి కొట్టివేసుకుంటున్నారు. అంత భయంకరమైన పని వాళ్ళు చేస్తున్నారు. అంటే కూర్చున్నటువంటి చెట్టు కొమ్మనే నరుక్కున్నారంటారు చూడండి, అట్లాగా వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు సమూలంగా నాశనం అయ్యేటువంటి పని. దేవుని ఆజ్ఞలను గైకొనడం లేదు. సో అయితే ఆయన అంటూ ఉన్నాడు, ఇప్పుడైనా మీరు తిరగండి, నేను ఊరుకుంటున్నాను కదా అని మీరు అట్లా వెళ్ళిపోతే అట్లాగా, మీరు మారు మనసు పొందండి.